రైట్, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను మీరండి. ఇవాళ పీపుల్స్ డైరీలో ఒక వార్త వచ్చింది. కల్తీ వ్యాపారం మీద ఇంకా ఎందుకు స్పందించడం లేదనేటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు. ఒకసారి ఆ వార్తను చూసినాక అసలు ఏం జరుగుతుంది, ఇంత జరిగినా కూడా ఈ కల్తీ వ్యాపారులకు ఎందుకు అధికారులు కొమ్ముగాస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి గమనించవచ్చు. కల్తీ ముఠాపై ఉక్కుపాదం మోపరా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కోదాడ కేంద్రంగా ఇటీవల షాకింగ్ స్కామ్ అనేది కూడా వెలుగులోకి వచ్చిన అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. స్వచ్ఛమైన పాల పేరుతో పాలలో ప్రమాదకరమైన కెమికల్స్, మిల్క్ పౌడర్ కలుపుతూ చిక్కటి పెరుగు కోసం గమ్ము, రసాయన గమ్ము, జిగురు మిక్సింగ్ చేస్తున్న ముఠా గుట్టరట్టే. ఈ కల్తీ దందాకు సంబంధించిన వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. పట్టణ పరిధిలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. పాలల్లో రసాయనాలు, గమ్ము కలిపి కల్తీ పెరుగు, పాలు తయారు చేస్తున్న భాగోతం వెలుగులోకి వచ్చినప్పటికీ స్థానిక అధికారులు నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలం కావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అధికారుల కనుసన్నలోని వారి అండార్దండాలతో ఈ అక్రమ దందా నడుస్తుందన్న ఆరోపణలు కూడా స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇక దందా ఎలాగ సాగుతుంది? బ్రాండ్ల పేరుతో మోసం. ప్రముఖ మిల్క్ బ్రాండ్ల పేర్లను వాడుకుంటూ ఎలాంటి అనుమతులు, లైసెన్సులు ఏమీ లేకుండాలని మార్కెట్లో మంచి పేరున్న ప్రముఖ డైరీ కంపెనీల పేర్లను, లోగోలను యథేచ్ఛగా ముద్రించి తదితర ప్రాంతాల్లో కూడా నకిలీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. ఇక పాలు, పెరుగు చిక్కగా రుచిగా కనిపించడం కోసం రకరకాల కెమికల్స్ తో పాటు గమ్ములను కూడా వాడుతున్నారు. వాటిని బాగా కూడా స్టోరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా కోదాడలోని బాలాజీ నగర్ తదితర ప్రాంతాలను కేంద్రంగా చేసుకొని ఈ అక్రమ వ్యాపారం గట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నట్టు సమాచారం. చిన్న పిల్లలు, వృద్ధులని చూడకుండా కల్తీ ఆహారాన్ని గడుతుండడంతో ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో కూడా పడుతుందని కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల క్యాన్సర్, కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు మౌనం ఎందుకు వహిస్తున్నారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా నాట్ ఓన్లీ కోదాడ, తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, భారతదేశంలో పాలు కల్తీనే. ఈ పాల ప్యాకెట్లు ఉన్నాయి కదా, కొన్ని పక్కాగా కల్తీ లేనిది బయటికి రానటువంటి పరిస్థితి వచ్చింది. మనం గతంలో చూసాం. ఈ పాలను తయారు చేసేటోడు యూరియా కూడా కలిపి పాలను తయారు చేసి ప్యాకెట్లో వేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క, ఇది మన గోల్డ్ అంటారు, నార్మల్ అంటారు. గోల్డ్ దానికి 35, 38, 40 రూపాయలు ఉన్నది. నార్మల్ దానికి 25, 30 రూపాయల నుంచి కొనుగోలు అంటే వాళ్ళు అమ్ముతున్నటువంటి పరిస్థితి, మనం కొంటున్నటువంటి పరిస్థితి. చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళను కూడా మీరు ఏమంటే వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోకుండా మీరు కల్తీ వ్యాపారం పెడతారా? అధికారులు మీరు ఏం చేస్తున్నారా? మీరు మామూలు మత్తులో ఉంటున్నారా, లేకపోతే ఇంకేం మత్తులో ఉంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మీకు కూడా పిల్లలు ఉంటారు, మీకు తల్లిదండ్రులు ఉంటారు, మీ ఇంట్లో కూడా ముసలు ఉంటారు. వాళ్ళు కూడా పాలు తాగితే వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించిపోవా? మీకు కేవలం బస్సులు అయితే సరిపోతుందా? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం ఇలాంటి ఘటనలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి కల్తీ వ్యాపారం అనేది చాప కింద నీళ్ళ ప్రవహిస్తూ కొన్ని కోట్ల రూపాయలను కూడా కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. అదేవిధంగా లోగాలను కూడా మార్పింగ్ చేసి కొత్త కొత్త బ్రాండ్లతోటి ఎలాంటి పర్మిషన్లు లేకుండా చూస్తుంటే మరి అధికారులు ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉన్నారు, ఎందుకు చోద్యం చూస్తున్నారు అనే పరిస్థితి మనం ప్రజల్లో కూడా కనబడతా ఉంది. ప్రశ్నిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. ఈ లోగో పేర్లతోటి డమ్మి పాలు, డమ్మి జిగురు రావడానికి మామూలుగా చిక్కగదనం, పెరుగు కూడా జిగురు లాంటి పదార్థాలు కూడా కలిపితే మనం దాన్ని ఆస్వాదిస్తుంటే మనం ఆరోగ్యం అనేది ఇంకెంత క్షీణిస్తుందో తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల మంచి మంచి కంపెనీలు కూడా వాటిని కొనుగోలు చేయలేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది, కొనుక్కోలేని పరిస్థితి. కొంతమంది అంటే వీళ్ళకు ఇదంతా తెలిసింది ఆల్రెడీ. పాలు చిక్కగా లేకపోతే పెరుగు ఇవన్నీ అధికారులకు తెలిసినా కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాళ్ళకు డబ్బులు ముడతానే కదా. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? వాళ్ళ దందాలు సాగించడానికి, వాళ్ళు బిల్డింగులు అలా కార్లు లగ్జరీగా తిరగడానికి పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఎంతవరకు సమంజసం? ఇలా ఏదైతే కల్తీ వ్యాపారం జరుగుతున్నటువంటి ప్రతి ఈ సంస్థల మీద, ఏదైతే డైరీ ఫామ్లు ఏదైతే ఉన్నాయో కల్తీ చేస్తున్నారో ప్రతి ఒక్కరి దాని మీద కూడా మీరు తనిఖీ చేయాలండి. అలా యూరియా కలుపుతున్నారా, రసాయన కలుపుతున్నారా, ఏం కలుపుతున్నారా అనేటువంటి విషయాలను కూడా ఒక్కసారి గమనించుకొని తప్పకుండా ఈ కల్తీ వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెడితే ఆరోగ్యాలు బాగుపడతాయి. ఇప్పటికే ఈ కరోనా తరుణంలో కూడా మనం ఏవేవో తిండ్లు తింటామని ఆరోగ్యాలు కూడా పాడైనాయి. ఆ కరోనా వచ్చినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో ప్రజలందరికీ, మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ కూడా కల్తీ వ్యాపారం చేస్తే ఈ కరోనా కానీ ఇంకా ఎక్కువ సంక్షోభం వస్తుంది. కల్తీ వ్యాపారం వల్ల మన అన్ని కూడా కెమికల్స్ బాడీలోకి పోవడం వల్ల, గట్ హెల్త్ అనేది కరెక్ట్ లేకపోవడం వల్ల
చర్మ సంబంధిత రోగాలు, దగ్గు, దమ్ము, ఊపిరితిత్తులకు సంబంధిత రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకు మరి ఇంత పేద ప్రజల ప్రాణాలంటే అంత అలసత్వమా? పేద ప్రజలంటే మీకు అంత అలసత్వమా? అధికారులారా మీరైనా కొంచెం నిద్ర నుంచి మేల్కోండి అయ్యా బాబు. ఎందుకంటే మనం కూడా తాగవచ్చు అది. మీరంటే బర్రెల పాలు కొనుక్కోవచ్చు, మీకు లక్షల లక్షల జీతాలు ఉంటాయి, అవసరం ఉంటే బర్రెనే పెట్టుకుంటుకోవచ్చు. కొన్ని చూడాల్సిన పరిస్థితి ఉన్నది. చూద్దాం మరి అధికారులు వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేకపోతే డబ్బులతోటే సద్దు మనగిస్తారా? చూడాల్సిందే. చూస్తున్నానండి పీపుల్స్ డైరీ. థ్యాంక్ యూ సో మచ్.